హాయ్ అండి. అందరికి నమస్కారం. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో, నేను స్కిన్ కేర్‌తో స్టార్ట్ చేస్తున్నాను. నా మేకప్ వీడియో. ఫస్ట్ నేను ఫాక్స్‌టైల్ నుంచి సీరమ్ అప్లై చేసుకొని, దాన్ని మంచిగా స్కిన్‌లోకి బ్లెండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ బ్రాండ్ నుంచి మాయిశ్చరైజర్ కూడా తీసుకొని నేను బిఫోర్ ద మేకప్ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను నేను. ఈ మాయిశ్చరైజర్ చాలా బావుంది. దీన్ని ఉపయోగిస్తే మనం స్ట్రోక్ క్రీమ్ వాడకుండా మనకు ఆ గ్లో అనేది తెలుస్తూ ఉంటుంది. మేకప్‌కి ముందు ఈ మాయిశ్చరైజర్ గనుక వాడుకుంటే. నేను దీన్ని గూడా మంచిగా బ్లెండ్ చేసేస్తున్నాను. ఇవే నేను కొన్న కొత్త మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కొత్తవి. సో, వీటిని ఉపయోగించి మనం ఈరోజు మేకప్ చేద్దాం. అన్నిటికంటే ముందు లిప్ బామ్ పెట్టేసుకొని, లిప్స్‌ని హైడ్రేట్ చేద్దాం మేకప్ స్టార్ట్ చేసే ముందు. ఇన్ ద ఎండ్ వి కెన్ యూజ్ ఎనీ మ్యాట్ లిప్‌స్టిక్. ఫస్ట్ ప్రైమర్ తీసుకొని, ఆ ప్రైమర్‌ని మనం ఎక్కడెక్కడైతే మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయో అక్కడ డ్యాబ్ చేసుకోవాలి. స్కిన్‌లోకి జస్ట్ అలా డ్యాబ్ చేసుకుంటే మనకి ప్రైమర్ అక్కడ ఎళ్లి ఫిల్ అయితుంది. సో, మనకి ఆ ఓపెన్ పోర్స్ అనేటివి కవర్ అయితాయి. ఇప్పుడు నేను కలర్ కరెక్టర్ తీసుకొని డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా నేను కలర్ కరెక్టర్ చేసుకొని, దాన్ని స్కిన్‌లోకి మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. అండర్ ఐస్ కింద, అలాగే నాకు డార్క్ స్పాట్స్ ఉంటాయి. పింపుల్ డార్క్ స్పాట్స్. వాటి మీద కూడా నేను అప్లై చేసుకొని మంచిగా స్కిన్‌లోకి బ్లెండ్ చేస్తున్నాను. ఇలా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఆహ్, కన్సీలర్ వాడదాం. కన్సీలర్ మనం ఎక్కడెక్కడైతే ఈ కలర్ కరెక్టర్ అనేది అప్లై చేసామో అక్కడే కన్సీలర్ పెట్టుకొని మనం దాన్ని కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇది నాకంటే 2 షేడ్స్ లైటర్ ఉంది. సో, నేను చాలా తక్కువ అప్లై చేస్తున్నాను. అయినా గాని కొంచెం ఎక్కువే అనిపించింది. అయినా ఇది టెస్ట్ మేకప్పే కాబట్టి మనకేమంత అనిపించదు. మనం ఒరిజినల్ మేకప్ చేసుకున్నప్పుడు కవర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం అలా స్కిన్‌కి అప్లై చేసేసుకొని ఎక్కడెక్కడైతే మనం అప్లై చేసామో అదంతా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా ఉంది నేను కన్సీలర్ బ్లెండ్ చేసిన తర్వాత కాకపోతే కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను దాని మీద ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. చాలా లైట్ క్వాంటిటీయే తీసుకున్నాను ఫౌండేషన్. అలా డాట్ డాట్‌గా అంతా అప్లై చేసుకొని ఫౌండేషన్ దాన్ని మనం మంచిగా స్కిన్‌లోకి బ్లెండ్ చేసుకోవాలి. బ్యూటీ బ్లెండర్‌తో అయితే మంచిగా బ్లెండ్ అయితుంది. సో, బ్యూటీ బ్లెండర్ యూజ్ చేసి నేను బ్లెండ్ చేశాను. నేను నెక్‌కి యూజ్ చేయడం మర్చిపోయాను. కాబట్టి నెక్‌కి, హెయిర్ లైన్‌కి మొత్తం మళ్ళీ అప్లై చేసుకొని దాన్ని మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. హుడా బ్యూటీ నుంచి ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేసి నేను ఈ షేడ్ యూజ్ చేసి నేను ఐ మేకప్ చేద్దాం అనుకుంటున్నాను. ఐకి ఫస్ట్ ఔటర్ లైన్‌లో అంతా నేను ఆ కలర్ అప్లై చేసుకున్నాను. నా శారీ కలర్‌కి మ్యాచింగ్ అయ్యేటట్టు. బోత్ ఐస్‌కి మనం సేమ్ ఉండేటట్టు చూసుకుంటూ అప్లై చేసుకోవాలి. బోత్ ఐస్‌కి సేమ్ కలర్‌ని నేను అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ దానికంటే కొంచెం లైటర్ షేడ్ ఉండేది తీసుకొని, నేను దాంట్లోనే 2 షేడ్స్‌ని బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం షిమ్మర్ షేడ్ తీసుకొని ఐలిడ్ పైన ఆహ్, ఎక్కడైతే మనకి ఐబాల్ ఉంటుందో దాని పైన మాత్రమే నేనిప్పుడు మా షిమ్మర్ షేడ్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉంది షిమ్మర్ షేడ్ యాడ్ చేసిన తర్వాత. ఇప్పుడు కాజల్ తీసుకొని నేను అలా బోత్ ద లిడ్స్‌కి ఒకేసారి అప్లై చేసుకుంటున్నాను. ఐ క్లోజ్ చేసుకొని అలా అప్లై చేసుకుంటే అప్పర్ లిడ్‌కి, లోవర్ లిడ్‌కి రెండిటికి అప్లై అయిపోతుంది ఒకేసారి. నెక్స్ట్ ఐలైనర్ పెట్టుకునేటప్పుడు మనకి కొంచెం చూసి పెట్టుకోవాలి ఐలైనరు. నాకు రైట్ ఐకి కొంచెం బాగొచ్చింది. కాకపోతే లెఫ్ట్ ఐకి మిస్ మ్యాచ్ అయిపోయింది. మన దగ్గర చిన్న మిర్రర్ ఉంటే దాంట్లో చూసి అప్లై చేసుకుంటే కరెక్ట్‌గా అవుతుంది. చిన్న మిర్రర్ ఉందన్న విషయం మర్చిపోయి నేను ఇలాగే ఫోన్‌లో చూస్తూ అప్లై చేశాను. కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది.
సో, అలా చిన్న మిర్రర్‌లో చూసుకుంటూ ఐలైనర్ అప్లై చేసుకుంటే మనకి అలా చిన్న మిర్రర్‌లో చూసుకుంటూ మనం ఐలైనర్ అప్లై చేసుకుంటే మంచిగొస్తుంది. నేను అలా చేయలేదు కాబట్టి నాకు రైట్ ఐకి, లెఫ్ట్ ఐకి డిఫరెన్స్ వచ్చేసింది. దాన్ని క్లియర్ చేస్తున్నాను. దాని తర్వాత నేను కొంచెం లైటర్ షేడ్ తీసుకొని ఇన్నర్ ఆఫ్ ద కార్నర్స్‌లో అప్లై చేసుకుంటున్నాను. సో దట్ మనకి డీప్ లుక్ ఉంటుంది. బోత్ ద ఐస్‌కి నేను అదే షేడ్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు కాంటౌరింగ్ కోసం మనం మేకప్‌కి స్టార్ట్ చేసిన తర్వాత ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత మన ఫేస్ మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. మన ఫీచర్స్ అన్నీ హైడ్ అయిపోతాయి. ఇలా కౌంటర్ చేసుకొని మన ఫేసు, ఎడ్జెస్‌కి అంతా మనం కౌంటర్ అప్లై చేసుకున్నామంటే మనకి ఫీచర్స్ అన్నీ బాగా తెలుస్తాయి. జా లైన్‌కి, చీక్స్‌కి బిలో అండ్ ఎడ్జెస్ ఆఫ్ ద ఫేస్ మనం కౌంటరింగ్ చేసుకుంటాం. దాని తర్వాత యాపిల్ ఆఫ్ ద చీక్స్‌లో మనం బ్లష్ అప్లై చేసుకుంటున్నాం. యాపిల్ ఆఫ్ ద చీక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫోర్ హెడ్‌కి బ్లెండ్ చేస్తున్నాను. కాబట్టి కొంచెం బ్లష్ మనకి అలా నేచురల్ లుక్ ఉంటుంది. అలాగే కొంచెం నోస్ పైన అలా అప్లై చేసుకుంటున్నాను. ఫోర్ హెడ్‌కి, నోస్‌కి బ్లష్. దీని తర్వాత హైలైటర్ తీసుకొని ఎక్కడెక్కడైతే మనకి హైలైటర్ అవసరమో అక్కడంతా నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను. హైలైటర్ మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇంకా ఐస్ కర్లర్ తీసుకొని ఐలాష్ కర్లర్ దాంతో మనం ఐలాషెస్‌ని మంచిగా కర్ల్ చేసుకుంటే మనకి మస్కారా సింగిల్ కోట్‌లోనే మనకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. సో దట్ మనకి 2 కోట్స్ అవసరం ఉండదు మస్కారా. మంచిగా కర్ల్ చేసుకొని ఇప్పుడు నేను మస్కారా పెట్టుకుంటున్నాను. టూ ఐస్‌కి మంచిగా మస్కారా పెట్టుకున్న తర్వాత మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. దాని తర్వాత సేమ్ ఐ షాడో మనం ఏదైతే ఐకి పైన అప్లై చేసామో అదే ఐ షాడోని మనం ఐ కింద కూడా అప్లై చేసుకుంటే మనకి డీప్ లుక్ అనేది తెలుస్తుంటుంది. సేమ్ ఐ షాడో నేను బోత్ ద ఐస్‌కి అప్లై చేస్తున్నాను. నాకు ఐబ్రో గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఐబ్రోస్‌ని అలా ఫిల్ చేస్తున్నాను. నేను ఐబ్రోస్ గీసుకున్నట్టు లేకుండా దాన్ని జస్ట్ అలా రబ్ చేసుకుంటూ ఫిల్ చేసుకుంటే మనకి కొంచెం నేచురల్ లుక్ అయితే ఉంటుంది. ఇలా నా మేకప్ లుక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ అప్లై చేసుకున్న లిప్ బామ్‌ని క్లియర్ చేసుకొని ఇలా లిప్ లైనర్‌తో ఔట్‌లైన్ చేసుకుంటున్నాం లిప్స్‌ని. ఇలా లిప్స్ అంతా డిఫైన్ చేసుకున్న తర్వాత మనకి ఏ లిప్‌స్టిక్ అయితే సూట్ అయితుందో మనం దాన్ని తీసుకొని అప్లై చేసుకోవచ్చు. నేను లిప్‌స్టిక్ లేదా మ్యాట్ లిప్‌స్టిక్ బదులు నేను సేమ్ లిప్ లైనర్‌లోనే వేరే మ్యాట్ లిప్ లైనర్‌ని యూజ్ చేస్తున్నాను. లిప్ లైనర్ కూడా మ్యాటే కాబట్టి మనకి లిప్స్ అనేవి డ్రై అయిపోకుండా మొత్తం మ్యాట్ ఫినిష్‌తో లేకుండా కొంచెం ఆహ్, లిప్స్‌కి మిడిల్‌లో కొంచెం గ్లాస్ అప్లై చేస్తున్నాను. మనకి డ్రై అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది. అంతే. మేకప్ లుక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బొట్టు పెట్టుకొని మనం అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకుంటే మన మేకప్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బొట్టు పెట్టుకొని అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకొని వస్తాం. ఇలా ఉంది నా మేకప్ మొత్తం. నేను ఫస్ట్ టైమ్ ఈ మేకప్ చేయడం కొంచెం హెవీగానే అనిపిస్తుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీయింగ్ బార్.